హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు వర్షం దంచి కొట్టడంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయినపల్లి, ఆల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ, ఎల్బీనగర్, జీడిమెట్ల, మలక్పేట్, ఎర్రగడ్డ, అమీర్పేట్, యూసఫ్గూడ, చిక్కడపల్లి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది. అయితే వాతావరణ శాఖ సూచించినట్లుగానే ఈ రోజు పలు చోట్లనైతే వర్షం కురిసింది. ఇక్కడ ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే పలు చోట్ల చెట్లు విరిగినట్లుగానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు 7 to 8 వాళ్ళు ఆఫీస్ నుండి వచ్చే సమయం కాబట్టి వాహనదారులందరూ రోడ్డు మీదే నిల్చున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే రోడ్డు మీద అక్కడక్కడ జలమయమైన రోడ్ల వలన వాహనదారులు అయితే అక్కడే ఉండిపోయి ఇంజన్లు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే చాలా మంది పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ఏరియాలోనైతే వాహనాలు రోడ్ల మీద నిలిచి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంజన్లు పాలైపోవడం వలన ఈ వర్షంలో మెకానిక్లు కూడా రాలేని పరిస్థితి అయితే నెలకొంది. చాలా మంది అయితే వాహనదారులు అక్కడ రోడ్ల మధ్యలోనే వాహనాలను వదిలేసి చెట్టు కిందనో లేకపోతే బస్ స్టాప్ల దగ్గరనో అయితే చెట్టు నీడని కానీ వర్షం పడకుండా వాళ్ళని కాపాడుకునే విధంగానైతే వాహనాలను అక్కడే నిలిపివేసి వెళ్ళినందున ఇంకా ట్రాఫిక్ రద్దీ ఇంకా ఎక్కువ అయినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా తొందరగా అప్రమత్తమయ్యి ట్రాఫిక్ని మొత్తం క్లియర్ చేసే విధంగానైతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి అయితే చెట్లు విరిగిన చోట్లల్లో వాటర్ ఎక్కడైతే నిలిపివేసి ఉన్నాయో అక్కడనైతే తీసే పరిస్థితిగానైతే వాళ్ళు ప్రోత్సాహం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకైతే ట్రాఫిక్ సమస్యలు అయితే కొద్ది వరకు అయితే క్లియర్ అవుతున్నాయి. ఆ తర్వాత వాటర్ ఎక్కడెక్కడైతే నిలిపి ఉన్నాయో కొన్ని గల్లీలలో కానీ పెద్ద పెద్ద ఏరియాస్లలో, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లోనైతే వాటర్ అన్ని నిలిపివేసి ఉన్నందునైతే జిహెచ్ఎంసీ తొందరగా అప్రమత్తమయ్యి అవన్నీ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే ట్రాఫిక్ సమస్యలన్నీ ఇంకా వాహనదారులు ఎదుర్కొంటూనే ఉన్నారు. క్లియర్ చేసే దిశగానైతే జిహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రోత్సహిస్తున్నారు. అయితే అదేవిధంగా ఈరోజు వర్షం వచ్చిన కారణంగానైతే ఎలక్షన్స్ సంబంధించి వాతావరణం సడన్గా మారిపోవడం వలనైతే ప్రచారం కూడా ఆగిపోవడం జరిగింది. అయితే వాతావరణ శాఖ సూచించినట్లుగానైతే పగటి పూట ఒక విధంగానైతే ఎండలు కొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లోనైతే ఖచ్చితంగా మేఘాలన్నీ కమ్ముకొని ఖచ్చితంగా వర్షం వచ్చే విధంగానైతే వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా భాగ్యనగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఇప్పటి వరకైతే వాహనదారులు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు ట్రాఫిక్ సమస్యలు. ఇంకా పలు చోట్లనైతే ట్రాఫిక్ రద్దీలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వాహనదారులు అయితే మరింతగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ వర్షంలో వాళ్ళు కనీసం బైక్ని ముందటి కానీ ద్విచక్ర వాహనదారులు అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కార్ల విషయానికి వస్తే అవి అయితే ఇంజన్లు మధ్యలో ఆగిపోయి మధ్యలో నీరంతా ఒకటే దగ్గర ఫామ్ అయి ఉండడం వలన వాళ్ళైతే అక్కడే ఇంజన్ ఖరాబ్ అయ్యి వాహనాలను నిలిపివేయడం జరిగింది. అయితే ఇదే విధంగా ట్రాఫిక్ సమస్యల వల్లనే కాకుండా ఇంకా ఇక్కడ భాగ్యనగరం మొత్తం అయితే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పటి వరకైతే ఇంకా విద్యుత్ సరఫరా చగానైతే ఇంకా ఏం రెస్పాండ్ కాలేదు, మొత్తం నిలిపివేయడం జరిగింది. ఇంకా దాని విధంగానైతే వాహనదారులు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఆఫీస్ నుండి వచ్చే బస్సులలో ప్రయాణించేవారు కానీ, ఇక్కడ కార్లలో వెళ్ళేవారు కానీ, మిగతా ప్రజలు ఇంకా పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందిని పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా బస్ స్టాప్లలో కానీ ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు మధ్యలో నిల్చునే పరిస్థితి అయితే చెట్టు కిందనే నిల్చుని వాళ్ళు వర్షం ఆగిపోయే వరకైతే వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ సూచించినట్లుగానైతే ఇంకా 3 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బయటికి రాకుండా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఉదయం పూటలల్లా ఎండలు కొద్దిపాటిగా ఉన్నప్పటికీ సాయంత్రం వేళ లొక్తంగానైతే ఒక విధంగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీడియో జర్నలిస్ట్ సత్యబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.